నిన్న చిన్న వర్క్ ఉందని చెప్పి బయటకి వెళ్ళాము. వింటర్ స్టార్ట్ అయిన కాంచి బయటికే వెళ్ళట్లేదు. సో, అందులోకి పిల్లల్ని తీసుకొని ఏం వెళ్తాం. సో, అని అసలు వెళ్ళట్లేదు. సో, నిన్న ఇంకా పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిసెంబర్ స్టార్ట్ అయిందంటే క్రిస్మస్ హడావిడి కదా! చర్చ్ డెకరేట్ చేశారు. సో, దాని ఎదురుగుండగా పానీపూరి బండి ఉంటుంది. సో, ఎప్పుడైనా తింటే ఇక్కడే తింటాము. చాలా ఇష్టం. సో, నాకు ఒక ప్లేట్ చాట్ తీసుకున్నాము. అలాగే అరవింద్‌కి ఒక ప్లేట్ పానీపూరి. అందులో 1, 2 తింటాడు. వారు అంతకన్నా ఎక్కువ తినడు. మిగతా వాళ్ళ డాడీ తినేశారు. సో, మీలో ఎవరైనా పానీపూరి లవర్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మేము అక్కడ బండి ఆపి నుంచి ఒక తాత సో, పల్లి ప్యాకెట్లు తీసుకోండని అడుగుతున్నారు. బట్ మాకు అవసరం లేకుండా అన్నీ ఇంట్లోనే చేసుకుంటాం అని. సో, నాకు ఇంకెందుకో జాలిగా అనిపించి ఈ చలిలో ఏముంటారులే మనీ ఏముంటే అవి తీసుకో అన్నాము. సో, మరమరాలుంటే ఒక ప్యాకెట్ తీసుకున్నాము. 10 రూపీస్ అంట. మేము 20 ఇచ్చాము. ఆయన 10 తిరిగి ఇచ్చేశారు. ఇంకా 10కి ఏముందిలే అని చెప్పి ఉంచేసుకోండి 10 అంటే, ఆయన మేము వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ 2 పల్లి ప్యాకెట్లు ఇచ్చారు. సో, నాకు నా ఆనందం ఎక్కడ వెతుక్కుంటానంటే ఇలాంటివి ఎవరికైనా హెల్ప్ చేయడంలోనే వెతుక్కుంటాను. దేవుడు కరుణిస్తే ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను.